ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ చాలా చాలా పూర్గా ఉంది అనేటువంటి మాట ఒకటి వినపడుతుంది. బడ్జెట్ విపరీతంగా పెరిగిన తర్వాత మరలా లేట్ అవడానికి కూడా ఇది ఒక కారణం అండి. ఎందుకు హౌసింగ్ లేట్ అయింది అంటే నేను ఒప్పుకున్నా. 2.5 years అయింది ఇప్పటికి మేము అధికారంలోకి వచ్చి. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. ఒక్క హౌస్ కూడా కట్టలేదు నేను కాదంటలేదు. నేను దీనికి వేసుకునేవాడు వాడు సంతోషం ఏదో తూతు మంత్రంగా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ఇల్లు 4 లక్షల ఇళ్ళు కనపట్లేదు. పార్టీలో అటువంటి వివక్ష ఏమి లేదంటారు, అంటే వాళ్ళని ఎక్కువగా చూడటం వీళ్ళని తక్కువ చూడటం. మాదిగలందరిలో హార్ట్ బర్నింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను పెద్ద మాదిగగా ఉంటానన్నారు, డప్పు కొట్టారు, మాదిగ పల్లెల్లో వచ్చారు, ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి. మా అధ్యక్షుల వారిని కూడా మేము కలిసినప్పుడు కూడా అడుగుతున్నా, కులాన్ని మేము పూర్తిగా ఏమీ విస్మరించలేదు, కులానికి అన్యాయం జరుగుతుంటే మేము కూడా చూస్తూ ఉండేది లేదు. సార్, ఇటీవల అంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తా విమర్శించినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పూర్వోత్తరాలు, తెలుగుదేశం చరిత్ర పాఠాలు చెప్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. మీ దృష్టికి వచ్చింది అది? అంటే కొంచెం నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం ఇదిగా ఉంటుంది. నిన్నటిదాకా ఆ పార్టీలో ఉండి మా నాయకుడిని తిట్టి ఈ రోజు నుంచి మా నాయకుడు పక్కన కూర్చొని అవతల వాళ్ళని తిట్టే వాళ్ళని కూడా నేను చూస్తున్నాం. రెండు 2014 ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పోటీ చేసే ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీని, టీడీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆయన విమర్శల పదును బాగా పెంచారు. మరి దాన్ని ఏమనాలి? ఆయన అన్నాడు కదా 2019లో నేను పోటీ చేస్తానని. ఎలా పోటీ? మా పార్టీ తరఫున పోటీ చేస్తాడా, లేకపోతే అతను స్వతంత్రంగా పోటీ చేస్తాడా? అదేమన్నా పోటీ చేస్తానని మాత్రమే అన్నారు. మేము విల్ రిక్వెస్ట్ హిమ్ టు కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ తరఫున చేయమని. ఒక టికెట్ ఇస్తాం సార్, ఒక టికెట్ ఇస్తాం, ఆయన పోటీ చేస్తాడు. ఆయన కోరిన చోట ఒక టికెట్ ఇస్తాం, పోటీ చేస్తే యూ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఆయన ఆపరేట్ చేస్తున్నారా? ఇప్పుడు సీఎం గారి ఇంటికి, అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఆయన సొంత గృహానికి కానివ్వండి, సో ఇక్కడ వెలగపూడిలో ఇంటికి కానివ్వండి, లక్షల మీద లక్షలు నిధులు కేటాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతున్నారు. ఆయన విదేశాలకు వెళ్తే కొంతమంది ప్రతిపక్షాలు ఏదో విలాసవంతమైన యాత్రలకు వెళ్ళారన్న. కాదండి, ఆయన భిక్షాటనకి వెళ్ళారు. ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి మన రాజధాని నిర్మాణం చేయడం కోసం ఆయన జోల పట్టుకొని వెళ్ళాడండి. దేనివల్ల అంటే కృష్ణా జిల్లా నాయకులు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టాలనుకున్నారా? నందిగామ సీటు నాకు రాకుండా అడ్డుపడిన మాట కదా. అడ్డు అంటే ఇంకొకళ్ళకి ఇవ్వమని కోరారు. పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, ఈ ప్రభుత్వ అధికార ఫ్రూట్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ రోజు లేరండి. ఆయనతో ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు. పార్టీలో ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఫిరాయించి ఇటు వచ్చారో వాళ్ళకి కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలంటే పార్టీ వాళ్ళు ఆయన్ని మీరు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది, అంటే ఒక ఉద్యమ స్థాయిలో వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి. రీసెంట్గా చూసాం, మొన్న ఇవాళ పేపర్లో కూడా వేశారు, విజయనగరం జిల్లా నేతలు కలుస్తున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వలేదు ఆయన. ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, కొంచెం హోదా ఇవ్వలేదు, నాకే ఇచ్చారు ఆయన. ఆ కృతజ్ఞత ఆయనకి ఎప్పుడు నాకు కృతజ్ఞత ఉందండి. ఇప్పుడు కూడా ఇది కూడా లాగేసుకుని నాకు ఆయన పట్ల కృతజ్ఞత ఉంటుంది ఫర్ ఎవర్ అండ్ ఫర్. ఈ ఐ డ్రీమ్ మీడియా కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియాలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఇంటర్వ్యూలో కూలంకషంగా నా జీవితాన్ని ఆవిష్కరించిన ఈ ఐ డ్రీమ్ మీడియా కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐ డ్రీమ్ మీడియా భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి.